నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా తవ్వే కొద్ది వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన ప్రభుత్వ పదవిని ఉల్లంఘించారు నియమాలను అని చెప్పి పోలీసులు కూడా ఆయన పదవిని సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఆరోపణ అయితే ఆయన మీద వచ్చింది. కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఇప్పటికే ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇక ఆయన్ను అర్హత లేకున్నా కూడా పివి సునీల్ కుమార్ లీగల్ అసిస్టెంట్ గా నియమించుకొని ఆయనకు జీతం ఇప్పించారు అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో అసలు పివి సునీల్ కుమార్ చేసినటువంటి అక్రమాల గురించి, అలాగే ముఖ్యంగా ఈయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ డేటాను ఇతర దేశాలకు అమ్ముకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఆయన చేసిన దురాగతాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, పివి సునీల్ కుమార్ గారు పదవిని అడ్డు పెట్టుకొని ఏ రకంగా చేశారు అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంది. అంటే పదవి ఉల్లంఘన చేయటం, ఇతర దేశాలకు వెళ్ళి మన డేటాను కూడా అక్కడ అమ్మేసుకున్నారు అని చెప్పి కొత్తగా ఒక న్యూస్ కూడా వస్తుంది. అది చాలదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని కూడా లీగల్ అసిస్టెంట్ గా నియమించుకున్నారు అంటున్నారు. సో మీరేం చెప్తారు సార్ ఆయన గురించి? అసలు ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా ఈ ఒక్క అంశం అంటే సిఐడి చీఫ్గా ఉన్న నాటి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ గారు తన అధికార దుర్వినియోగానికి ఎంత బాహాటంగా బరితెగించి పాల్పడ్డారు అనేది ఈ కామేపల్లి తులసిబాబు తనని సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా చేసుకున్న నియామక ప్రక్రియ ఒక్కటే తేడతనం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని లీగల్ అసిస్టెంట్గా నియమించుకోవాలి, వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, వీటికన్నిటికీ కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవాళ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న మాత్రాన నేను సర్వం సహా అధికారిని, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అంటే చెల్లుబాటు కాదు. పివి సునీల్ కుమార్ గారి వ్యక్తిగత లాయర్గా నియామకం చేపట్టుకుంటే ఆయన సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెడతంటే అది ఆయన ఇష్టం. ఆ రోజు ఎవరికి సమాధానం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన నెక్స్ట్ ఆయనకి లేదు. కానీ ఒక ప్రభుత్వాధికారిగా ఆయన చేసే ప్రతి నిర్ణయం కూడా బిజినెస్ రూల్స్కి కట్టుబడే జరగాలి, రూల్ ఆఫ్ లాకి లోబడే ఉండాలి. అంతే తప్ప నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, నా చేతిలో సంతకం పెట్టే అధికారం నాకు ఉంది కదా అని చెప్పని ఏ అడ్డమైన నిబంధనల్ని అంటే ఏ అడ్డమైన అతిక్రమణకైనా నేను పాల్పడతాను అని అంటే ఖచ్చితంగా ఇవాళ బోన్లో నిలబడి సంజాయిషి ఇచ్చుకోవాలి, తగిన మూల్యం కూడా చెల్లించుకోవాలి. ఇక్కడ ఎంత ఉల్లంఘనకు పాల్పడ్డారు అని అంటే సిఐడి చీఫ్గా సిఐడికి లీగల్ అసిస్టెంట్ని నియమించుకునే అధికారం ఆయనకు ఉంది, ఆ డిస్క్రిప్షన్ ఆయనకు ఉంది. ఎందుకంటే సిఐడి తరఫున కోర్టులో రిప్రజెంట్ చేయాలి కాబట్టి, సమర్థంగా వాదన వినిపించాలి కాబట్టి దానికి సమర్థులైన లాయర్లని నియమించుకొని వాదింపజేసుకోవడానికి ప్రభుత్వమే గ్రాంట్ ఇస్తుంది ఆయనకి. ఆ గ్రాంట్ని ఎవరికి వినియోగించాలి, ఆ సమర్థత అనే దాని క్రైటీరియా ఏంటి? ఇతను కామేపల్లి తులసిబాబు లా పాస్ అయి ఉన్నాడు, కానీ ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేయాలి అని అంటే మొట్టమొదటగా బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ జరగాలి. బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఇస్తారు, అది పొందాలి. అప్పుడు మాత్రమే లా పాస్ అయిన ప్రతి ఒక్కడు లాయర్ కాడు. ఎలా అయితే బీఈడి పాస్ అయిన వాళ్ళందరూ టీచర్లేనా? బీఈడి పాస్ అయిన తర్వాత ప్రభుత్వం టీచర్గా నియామకం పొందాలి అని అంటే దానికి ఉన్న ప్రక్రియ ఏంటి? ఓ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, దానికి అప్లికేషన్ పెట్టుకోవాలా, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి పరీక్ష రాయాలి. ఆ పరీక్షలో నీకు మెరిట్ వస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అయిన తర్వాత నియామక కౌన్సిలింగ్కి హాజరయ్యి అప్పుడు నీకు ఫైనల్గా అపాయింట్మెంట్ వస్తే అప్పుడు నువ్వు టీచర్వి. ఈలోపు ఏంటి? జస్ట్ యు ఆర్ ఏ క్వాలిఫైడ్ బీఈడి,
అలాగే ఇక్కడ బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషను, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జాము, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇవి పొందనంత వరకు యు ఆర్ జస్ట్ ఏ క్వాలిఫైడ్ లాయర్, గ్రాడ్యుయేట్ అంతవరకే. లాయర్గా రూపాంతరం చెందాలి అని అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయిన తర్వాత కూడా అంటే నాకున్న స్పష్టమైన అవగాహన మేరకు చెప్తున్నా నేను, ఇవాళ ప్రభుత్వం తరపున ఒక జీపీగా కానీ ఏజీపీగా కానీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్, కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకం చేపట్టబడాలి అని అంటేనే 5 సంవత్సరాల సీనియారిటీ ఉండాలి, 5 ఏళ్ల ప్రాక్టీస్ పూర్తయి ఉండాలి వాళ్ళకి. మరి అట్లాంటిది సిఐడి తరపున లీగల్ అసిస్టెంట్గా నియామకం చేసుకోవాలి అని అంటే అట్లీస్ట్ బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అని అయి ఉండాలిగా. 2020 అక్టోబర్ 6వ తారీఖు రోజు పివి సునీల్ కుమార్ గారు ఈ కామేపల్లి తులసీబాబుని లీగల్ అసిస్టెంట్గా నియామకం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ తర్వాత 13 నెలల 10 రోజులకి 2021 నవంబర్ 16వ తారీఖు రోజు అతను ఏపీ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే అతనికి లీగల్ కన్సల్టెంట్గా అపాయింట్మెంట్ ఇచ్చే నాటికి అతను రిజిస్టర్డ్ లాయర్ కూడా కాదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. చేసుకున్న వాళ్ళకి ఎలా ఇస్తావు? ఆ తర్వాత 2021 నవంబర్ 16 ఇతను బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జరిగితే 2023 మేలో ఇతను ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. అంటే ఏంటి అర్థం? అక్కడ ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ కాని వ్యక్తిని నువ్వు అనర్హుడిని అందలం ఎక్కిచ్చావు. ఎందుకు ఎక్కిచ్చావు? నీకు పరిచయస్తుడు కాబట్టి, నీ అనుచరుడు కాబట్టి. మనం నిన్న చర్చించుకున్నాం కదా, ఈ కామేపల్లి తులసీబాబు ద్వారా ఇతను సిఐడి చీఫ్గా ఉండి వీళ్ళు పరిష్కరిస్తున్న సిఐడి విచారిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లిస్తున్న ప్యాకేజ్ మొత్తాన్ని ఈ తులసీబాబు స్వగ్రామంలో ఒక 96 మందికి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసి, వాళ్ళు అసలు అగ్రిగోల్డ్ బాధితులే కాకుండా కూడా వాళ్ళ దగ్గర నుంచి 20,000 చొప్పున వాళ్ళకి డిపాజిట్ చేసి, వాళ్ళ దగ్గరికి నుంచి 5,000 వాళ్ళ అకౌంట్ వాడుకున్నందుకు వాళ్ళకి వదిలిపెట్టి 15,000 చొప్పున వీళ్ళు విత్డ్రా చేసుకున్నారని చెప్పని విన్నాం కదా. అంటే నీకు ఈ పనికి మాలిన అవినీతి కార్యక్రమాల్లో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వ పరంగా ఒక హోదా కల్పించావు, సిఐడి లీగల్ కన్సల్టెంట్ అని చెప్పని. కల్పించిందే కాక ఏం చేసావు? 2021లో సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయాలి అని అంటే అక్కడ ఎవరంటే వాళ్ళు ఫైల్ చేయడానికి వీల్లేదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు. వాళ్ళే కేసులు నమోదు చేయడానికి, వాళ్ళ పేరిటే కేసులు నమోదు చేయడానికి అధికారం ఉంటుంది. ఆ అడ్వకేట్ ఆన్ రికార్డుకి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్స్కి ఫీజులు చెల్లించడం కోసం, అంటే సిఐడి ద్వారా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసులు విచారణ కోసం అని చెప్పని నాకు ఇప్పుడు ఇస్తున్న లీగల్ టీంకి హ్యాండిల్ చేయడానికి చెల్లిస్తున్న అమౌంట్ కాకుండా అదనంగా ఇంకో ₹1 కోటి కావాలి అని చెప్పని ప్రభుత్వానికి లేఖ రాస్తే, ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో సిఐడి ద్వారా పూటకొక కేసులు పెట్టించి పూటకొకళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా, దానికోసం అని చెప్పని ప్రభుత్వం కూడా ₹1 కోటి శాంక్షన్ చేసింది. ఆ శాంక్షన్ చేసిన ₹1 కోటి నుంచి ఈ కామేపల్లి తులసీబాబు అతను బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జరిగిన 3 నెలల్లో 12 కేసుల్లో అతను హైకోర్టుకి హాజరయ్యాడని చెప్పని ఒక్కొక్క కేసుకి ₹4 లక్షల చొప్పున ఇచ్చారు. ₹48 లక్షల. ఇందాక నేను చెప్పాను కదా, 5 సంవత్సరాల సీనియారిటీ ఉండి ప్రభుత్వం తరపున ఏజీపీగా నియామకం చేపట్టబడ్డ లాయర్కి ఇచ్చేది 44,000 నెలకి, జీపీకి ఇచ్చేది ₹1,00,000, గవర్నమెంట్ లీడర్కి ఇచ్చేది ₹1,00,000. కానీ ఈ కామేపల్లి తులసీబాబుకి మాత్రం 3 నెలల్లో
12 కేసుల పేరిట 48 లక్షలు కట్టబెట్టారు. అంటే నెలకు 16 లక్షలు చొప్పున. అంటే ఎందుకు సార్ అన్ని సంవత్సరాల బార్ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదంటారా? అంటే ఇవాళ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ప్రభుత్వ వనరులు, ప్రజలు కట్టిన పన్ను డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అంత దక్కుతుంది. ఆయనకి సహకరిస్తున్న అధికారులు కాబట్టి ఇంతెంతైనా దీని హక్కు మాకు ఉందని చెప్పని ఫీల్ అయిపోయారు ఆ రోజుల్లో వీళ్ళు. ఈ 48 లక్షలు తులసిబాబుకే ముట్టినయ్యా? తులసిబాబు పేరిట అరే బాబు నీకింత పంపిస్తా, నువ్వెంత ఉంచుకో, నాకు ఇంత మంది పంచుకున్నారా ఇద్దరు? ఇక్కడ గమనించుకుంటే అతను ఏమేం కేసుల్లో విచారణకు హాజరైనట్టుగా చెప్పారు, ఈ బిల్లులు పే చేశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, మిథున ఆగ్రో కాజు, వెల్పే ట్రేడర్స్, లోబ్ బిట్, భర్తీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, అంటే ఆ రోజుల్లో జరిగిన స్కాములకు సంబంధించి సిఐడి విచారణలో ఉన్న కేసులు ఇవన్నీ. రఘురామ కృష్ణరాజు గారు ఈబిఐడిడి ఫైనాన్స్ సర్వీసెస్, జైబేరి బిజినెస్ మల్టీ సర్వీసెస్, యూసీఓ బ్యాంక్ చీటింగ్, ఈఎన్పిఎస్ గ్లోబల్, ఈ 12 కేసుల్లో అతను హాజరయ్యి ఇతని అనుభవంతో, పాండిత్యంతో, పరిజ్ఞానంతో సిఐడిని రిప్రజెంట్ చేశాడు అని చెప్పని. ఇవన్నీ ఎట్లాంటి ఎమినెంట్ కేసెస్? ఎంత పెద్ద కుంభకోణాలకి, స్కాములు, చీటింగ్లకు సంబంధించిన కేసులు. ఇక్కడ అసలు అతను ఆ కేసులు రిప్రజెంట్ చేసింది లేదు, కోర్టుకు హాజరైంది లేదని చెప్పని చెప్తున్నారు. అయినా సరే మరి 48 లక్షలు కట్టబెట్టారు. ఇప్పటికి తేటతలమైన వివరాల ప్రకారం ఇది బయటపడింది. నిన్న విన్నాం అగ్రిగోల్డ్ బినామీ లబ్ధిదారుల పేరిట నొక్కేశారు అని చెప్పని. ఇటువంటి పివి సునీల్ కుమార్ని సమర్థిస్తా ఇక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఒక ఆయన ట్వీట్లు పెడతా ఉన్నాడు. అయ్యా పెడుదు వాగు, ఇప్పటికి నిన్ను వస్తా ఉన్నాయి రోజుకి. విఘ్నత కలిగిన ఐపీఎస్గా రిటైర్ అయ్యారు కదా తమరు కూడా. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కామేపల్లి తులసిబాబు పేరిట జరిగిన ఈ అరాచకం, కనీసం బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా కాని వ్యక్తికి కేసుకు 4 లక్షల రూపాయలు చొప్పున, అపీరెన్స్కు 4 లక్షలు, కేసుకు కూడా 4 లక్షలు కాదు. 3 నెలల్లో 12 సార్లు ఇతను కోర్టుకు అపీర్ అయ్యాడు అని చెప్పని అపీరెన్స్కు 4 లక్షలు చొప్పున. అంటే ఢిల్లీ నుంచి వచ్చే సిద్ధార్థ లూత్రా వాళ్ళ స్థాయిల్లో కట్టబెట్టారు ఇతనికి. నాకు చాలామంది పెద్ద పెద్ద లాయర్లు తెలుసు, చాలా ఎమినెంట్ లాయర్లు తెలుసు. అపీరెన్స్కి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఇస్తే చాలా ఎక్కువ. అంత పెద్ద లాయర్లకి, సీనియర్ కౌన్సిల్గా డిజిగ్నేట్ కాబడిన లాయర్లకి హైకోర్టు వాళ్ళ సర్వీసును బట్టి వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అట్లా కెరీర్ పూర్తి చేసుకున్న వాళ్ళు, ఎమినెంట్ కేసెస్ వాదించే వాళ్ళని సీనియర్ కౌన్సిల్గా డిజిగ్నేట్ చేస్తుంది. ఆ డిజిగ్నేట్ చేయబడ్డ వాళ్ళు చిల్లర మల్లర కేసులు చేయరు. ఇంకా అలాగే హైకోర్టు ధర్మాసనం ముందు ఎవరంటే వాళ్ళు కూడా వాదించడానికి ఆస్కారం ఉండదు. హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా డిజిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్సే వాదించాలి. ఇతను జస్ట్ క్వాలిఫైడ్ పర్సన్, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా కానివాడు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేయనివాడు, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొందనవాడు. ఎలా ఇతనికి ఇంత డబ్బు కట్టబెట్టారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆరోపణలు, ఈ వస్తున్న సమాచారాలు ఒక్కొక్కటిగా అంటే మనకి సమాజం ముందుకు వస్తున్న నేపథ్యంలో అసలు సంవత్సరాల తరబడి జైల్లో పెట్టాల్సిన నేరాలు చేశారు. అంతగా ప్రజల సొమ్ము దోచుకున్నారు, బాహాటపు బరితెగింపుకు పాల్పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించడానికే వీల్లేదు. అనా పైసలతోటి వీళ్ళు తిన్న సొమ్ముని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. Please subscribe to Leo News for more videos.